గొప్ప యోగం. చాలా కాలం కిందట ఒకానొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడుండేవాడు. అతడు యువకుడు, మంచి ధైర్యశాలి. ఈ కారణం చేత అతగాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద, గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొనటం మీద ఉంటూ ఉండేది. ఒకనాడు కొమరయ్య ఎలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కాసేపటికల్లా అతడికి నిద్రపట్టింది. ఇక ఆ నిద్రలో చిత్రవిచిత్రమైన కల వచ్చింది. తను ఒక కొండ ఎక్కుతున్నట్టు, కొండ కోన చేరేసరికి ఒక సింహాసనంలో తను కూర్చున్నట్టు, అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే రాణీవేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతడు తల తడిపి చూసుకునేసరికి నెత్తిమీద ఒక రత్నకిరీటం చేతికి తగిలింది. నేను రాజును, రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలయ చూశాడు కొమరయ్య. అంతా వట్టిదే అని అతడికి తెలిసిపోయింది. దూరంగా మేస్తూ ఉన్న పశువులు, చెట్టు కింద తాను ఎంత మంచి కల వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య. ఆ మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది. దానితో కొమరయ్యకు కల నిజమవుతుందేమో అనిపించింది. రేపు సరిగా ఇలాగే కల వస్తే ఆ కనపడే కొండ ఎక్కుతాను. ఏమో, ఆ కొండ అవతల ఉన్న బాలాభిపుర రాజ్యానికి నేను రాజును అవుతానేమో అనుకున్నాడు కొమరయ్య. ఆ మూడవ రోజును కూడా కొమరయ్యకు అదే కల వచ్చింది. ఇక ఈ గొడ్లకాపరి పని లాభం లేదనుకున్నాడు. చెట్టు కింద నుంచి లేచి కొండకేసి బయలుదేరాడు. సాయంకాలానికల్లా ఎలా అయితేనేం శ్రమపడి కొండపైకి చేరాడు. కాని అక్కడ సింహాసనం లేదు, రాణీ లేదు. అయినా కొమరయ్య ఎంతమాత్రం నిరుత్సాహపడలేదు. చీకటి పడేసరికి కొండ దిగి బాలాభిపుర రాజ్యంలో ప్రవేశించాడు. అప్పటికే కొమరయ్యకు బాగా ఆకలి వేసింది. చుట్టుపట్ల ఎక్కడైనా పల్లెకాని జనసంచారం కాని కంటపడుతుందేమోనని చూశాడు. చీకటి, కీకారణ్యం తప్ప మరేమీ కనపడలేదు. సరే, ఈ రాత్రికి ఇక్కడే చెట్ల కింద పడుకొని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుకుందామనుకున్నాడు. కొమరయ్య అక్కడ ఉన్న చెట్టు కింద కాళ్లు ముడుచుకొని పడుకున్నాడు. ఆకలి దహించుకుపోవటం చేత నిద్ర సరిగా పట్టింది కాదు. అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపు, నలుగురైదుగురు మనుషులు మాట్లాడుకోవటం అతడికి చెవిన పడింది. కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ల మాటలు వినసాగాడు. అక్కడికి కొంచెం దూరంలో చెట్లచాటున ఒక పాడుపడిన భవనం ఉందని వాళ్ల సంభాషణని బట్టి గ్రహించాడు. ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుపడిన కొంపలో తలదాచుకుంటామనుకుంటున్నారు. కొమరయ్య చెట్టు కింద నుంచి లేచి చడీచప్పుడు లేకుండా వాళ్లని వెంబడించాడు. కొద్దిసేపటికి వాళ్లు ఆ పాడుపడిన ఇంటికి చేరారు. అందరూ గుర్రాలు దిగి ఇంట్లో ప్రవేశించి దుప్పట్లు పరుచుకుని పడుకున్నారు. కొమరయ్య ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడ పక్కనే చీకట్లో నిలబడ్డాడు. వాళ్లు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు. కాసేపటికల్లా కొమరయ్య అనుమానించింది నిజమే అని తేలింది. వాళ్లల్లో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు, ఒరే రాబందు, ఇవాళ నువ్వు ఏం సంపాదించావు? అందుకు బదులుగా ఆ రాబందు పేరు గలవాడు, అయ్యా, ఇవాళ కలలో కూడా కనపడని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను. వాడెవడో పెద్ద షావుకారులా ఉన్నాడు. వాడి కోటు దొంగలించాను. మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ కోటు జేబులు తిరగవేస్తే సరి, మొహరీలు రాలతాయి అన్నాడు. భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు. తర్వాత, అరే గుంటనక్క, నీ సంపాదన ఏమిటి అన్నాడు. అందుకు గుంటనక్క పేరు కలవాడు, అయ్యా, ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నాకంటపడ్డాడు. అతడి ముక్కోణాల శిరోవేష్టం కాచేశాను. అది తలమీద ధరిస్తే కావాలనుకున్నప్పుడల్లా 3 దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అన్నాడు. భలే, నువ్వోయ్ నిజమైన గుంటనక్కవి. సరే, నువ్వోయ్ భల్లూకం, నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు. అయ్యా, నేను ఒక కత్తిని సంపాదించాను. మనకు కావాలనుకున్నప్పుడల్లా దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు 1000 మంది సైనికులు పుట్టుకొస్తారు అన్నాడు భల్లూకం. చాలా బావుంది. వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి
ఇక నిద్రపోండి. తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు. కొమరయ్య వాళ్ల సంభాషణ విన్నాడు. దొంగల నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న కోటు, కత్తి, శిరోవేష్టం మెల్లగా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. 2-3 రోజులకల్లా బాలాభిపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు. నువ్వెవరివి? రాజదర్శనం అంత తేలికనుకుంటున్నావా అన్నారు కోట కాపలావాళ్లు. ఓహో అలాగా, అయితే మీరు నా పేరే వినలేదన్నమాట. మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య కళ్ళెర్ర చేస్తూ. మీరు మహావీరులైన కొమరసింహులా? రండి, దయచేయండి అంటూ కాపలావాళ్లు కొమరయ్యను రాజు దగ్గరకు తీసుకుపోయారు. ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది. ఆమెను చూడగానే కొమరయ్యకు తన కల నిజం అవుతున్నట్టు తోచింది. కిరీటం తప్పితే ఆమె అచ్చగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది. రాజు కొమరయ్యను చూసి, నీకేం కావాలి అని అడిగాడు. కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం, కత్తి సంగతి మాత్రం చెప్పాడు. అనేక యుద్ధాలలో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు. కావాలంటే ఈ ప్రపంచాన్నే జయించి మీకు పట్టాభిషేకం జరపగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి. రాజు పరమానందం పొందాడు. నువ్వు ప్రపంచాన్ని తర్వాత జయించవచ్చు. చేతనైతే ముందు నా రాజ్యం మీదకి పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చిన గాంధారరాజును ఓడించు అన్నాడు రాజు. అదెంత పని? కాని నా కోర్కె ఒకటి ఉంది. నేను గాంధారరాజును జయించిన తర్వాత మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా. అందుకు రాజు నవ్వి సరే అన్నాడు. ఆయనకు గాంధారరాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేటట్టు కనపడింది. పైగా అంత బలశాలిని జయించిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం అన్ని విధాలా తనకే గౌరవప్రదం అనుకున్నాడు. ఇక కొమరయ్య కొద్దిమంది సైనికులను వెంటపెట్టుకుని వెళ్లి గాంధారరాజును ఎదిరించాడు. ఘోర యుద్ధం జరిగింది. ఇరుపక్షాలలోనూ చాలామంది సైనికులు మరణించారు. కొమరయ్య తన సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలో గుచ్చి 1000 మంది సైనికులను రప్పించేవాడు. పైగా అతడి శిరోవేష్టం నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని చీకాకుపరిచి హతమార్చసాగాయి. సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధారరాజు పారిపోయాడు. విజయుడైన కొమరయ్య జయజయధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి బాలాభిపుర రాజు దగ్గరకు వెళ్లాడు. రాజు కొమరయ్యను అభినందించాడు. కొమరసింహ, నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు. నేను వృద్ధుణ్ణి అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభిపుర రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను అన్నాడు మందహాసం చేస్తూ. కొమరయ్యకు రాజకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది. తర్వాత రాజ్యాభిషిక్తుడు కూడా అయ్యాడు. సింహాసనం మీద అతను కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి ఉన్నది. నేను కలలో చూచిన రాణియే ఈమె అనుకుని కొమరయ్య మురిసిపోయాడు. ఇంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది.